లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా భావనా శక్తితో విజయం పొందటం అనే విషయం గురించి మాట్లాడదాం. భావన అంటే ఒక విషయం లేదా ఒక వ్యక్తి గురించి లేదా మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది. మన జీవితంలో సృష్టించబడే ప్రతి దానికి భావనే ఆధారం. మీ విజయం అనేది మొదట మీరు ఎలా ఆలోచిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు భావాలకు, భావాలు చర్యలకు, చర్యలు ఫలితాలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి. మనం కలిగి ఉన్న భావాలను అనుసరించే ఆయా విషయాలకు సంబంధించిన మన వాస్తవ సృష్టి జరుగుతుంది. మన ఆలోచనలకు, అనుభూతులకు ఆధారం మన భావాలే. అందుకే ఒక విషయానికి లేదా ఒక వ్యక్తికి సంబంధించి ఎటువంటి భావాలు కలిగి ఉన్నామో వారికి సంబంధించి అటువంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏది భావిస్తున్నామో దానినే సృష్టించుకుంటాము. దీనినే మన ఋషులు యద్భావం తద్భవతి అని చెప్పారు. మన గురించి మనం ఏమని భావిస్తున్నామో అలాగే తయారవుతాం. మన పట్ల మనం సరైన మరియు నిండైన భావనతో ఉంటే మన వాస్తవం కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది. మన ఆరోగ్యానికి సంబంధించి కానీ, జీవితంలోని విజయాలకు సంబంధించి కానీ, మరి దేనికి సంబంధించి అయినా సరే మనం కలిగి ఉన్న భావాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ భావనలోంచే ఆ భావనను ఆధారంగా చేసుకునే మన సృష్టి జరుగుతుంది. మన చర్యలు మన భావాల నుండి వస్తాయి. అవి మన ఆలోచనల నుండి వస్తాయి. పర్యవసానంగా ప్రతి గొప్ప చర్యకు ముందు గొప్ప భావన, ఆలోచన విధానం ఉంటుంది. మనం మన గురించి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, వివిధ విషయాల గురించి, ఆఖరకు భగవంతుడి గురించి కూడా వివిధ భావనలు మరియు నమ్మకాలతో ఉంటాము. ఇవే మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. మన జీవితాన్ని మనం నిర్మించుకోవడంలో సహాయకారిగా ఉండేవి లేదా అడ్డుగోడలుగా తయారయ్యేవి ఇవే. సరైనవైతే సహకరిస్తాయి, సరైనవి కానివైతే అడ్డుపడతాయి. మన సరికాని భావనల పట్ల మనం ఎరుక కలిగి ఉండటం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఎటు తిరిగి ఎటొచ్చినా చివరకు సృష్టి జరిగేది మరియు జరగవలసింది భావన ఆధారంగా చేసుకునే. ఉదాహరణకు మనం ఇల్లు కట్టడం కోసం ఎంచుకున్న స్థలం ఎత్తుపల్లాలతో ఉంటే దాని మీద అలాగే ఇల్లు కడితే ఏమవుతుంది? పునాదులు ఎంత గట్టిగా వేసినా, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సరే చక్కగా నిలబడి ఉండే ఇంటిని నిర్మించలేడు కదా! మనం కట్టబోయే ఇల్లు సరిగ్గా నిలబడి మనం నివసించినన్నాళ్ళు అది మనకు సౌకర్యవంతమైన ఆవాసాన్ని కల్పించాలంటే అన్నిటికంటే ముందు ఆ నేలను సరిచేసి సదును చేయాలి. అలాగే మన వాస్తవ సృష్టికి సంబంధించిన మన భావాలు కూడా అంతే. మనకు సరైన సృష్టి జరగాలంటే మనం సరైన భావాలు కలిగి ఉండాలి. ఏ దారిద్ర్యమైనా ఉండొచ్చు కానీ భావ దారిద్ర్యం ఉండకూడదని మన పెద్దలు చెప్పారు. ఒక దారిద్ర్యాలన్నిటికీ మూలం మన భావ దారిద్ర్యమే. మనం సంపన్నులం కావాలంటే ఎల్లప్పుడూ మన భావాలు సవ్యంగా మరియు పుష్కలంగా ఉండాలి. ఒక విషయానికి సంబంధించి మనం కలిగి ఉన్న భావనకు అనుగుణంగానే మన ఆలోచన, అనుభూతి, వాక్కు మన ద్వారా జనిస్తాయి. ఈ మూడు కూడా మన భౌతిక వాస్తవ దృష్టిలో అత్యంత కీలకమైనవి. మీరు ఎప్పుడూ పరిస్థితులను నియంత్రించలేరు, కానీ మీ ఆలోచనలను, భావనలను నియంత్రించుకోగలరు. మంచి, చెడు అనేవి ఏమీ లేవు. మన ఆలోచనలు, భావనలు వాటికి మూలం. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.